మనకి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మరొక సందేశంతో మేము మధ్యకు వచ్చాను. ప్రియులారా, మనం చదివిన లేఖన భాగంలో ఇప్పుడు దానియేలు గ్రంథము, దానియేలు చూసినటువంటి ఆ యొక్క పునరుత్థానాన్ని మనం చూస్తూ ఉంటుంది. జరగబోయేటువంటి పునరుత్థానం అని మనం నిన్ననే తెలుసుకున్నాము. అలాగే దానియేలు చూసిన దర్శనం ఏంటంటే, దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం మనం చూసినట్లయితే, మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేల్కొనెదరు, కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నిందల పాలగుటకును, నిశ్చయముగా హేయులగుటకును మేలుకొందరు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ప్రియులారా, ఇక్కడ కూడా మనము 3 కేటగిరీలు మనం చూస్తాం, 3 గుంపులు మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ప్రియులారా, దీని గురించినటువంటి కొంత విశ్లేషణ చెప్పే ముందుగా ఇంకా కొన్ని విషయాలు మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. అదేంటంటే, మత్తయి సువార్త 25వ అధ్యాయము 46వ వచనము, రెండవదిగా యోహాను సువార్త 5వ అధ్యాయము 28వ వచనం 29వ వచనములో నేను చదువుతాను. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో నిద్రించు సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవపు పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చెదరు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ప్రియులారా, ఏమిటి ఆ శబ్దము అని మనం చూసినట్లయితే, యేసు క్రీస్తు ప్రభు వారు శిలువలో వేసినటువంటి ఆ కేకే శబ్దం అన్నమాట అండి. ఆయన ఎప్పుడైతే కేక వేశారో వారందరూ కూడా సమాధుల నుంచి బయటకు వచ్చారు. ప్రియులరా, అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఏమని చెప్తున్నాడు అంటే, వారు ఏం చేస్తున్నారు? ఆయన శబ్దము విని మేలు చేసిన వారు ఏ పునరుత్థానము? మేలు చేసిన వారు జీవము పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు వెళతారు అని చెప్తా ఉంటున్నాడు. ప్రియులారా, మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములలో 24వ అధ్యాయం 15వ వచనములో ఆయన అంటాడు, నీతిమంతులకును అనీతిమంతులకును పునరుద్ధానము కలగబోచున్నది అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఈ పునరుద్ధానము మృతులకును ఉంది, మరి ఈ పునరుద్ధానము నీతిమంతులకును ఉంది, అనీతిమంతులకు కూడా ఉంది అని తెలియచేస్తున్నాడు. అయితే ప్రియులారా, మనం ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే ఈ పునరుత్థానం ఎందుకు కలుగుతూ ఉంది? నీతిమంతులు మేలు చేసిన వారు నీతి పునరుత్థానమునకును వెళతారు, కీడు చేసిన వారు మరి మరణపు పునరుత్థానమునకు వెళతారు అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. దీని యొక్క విశ్లేషణ రేపు నుంచి ప్రారంభిస్తాను. ప్రియులారా, ఈ